सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. కాపాడండి మమ్మీ డాడీ. హలో పాపా, త్వరగా బయటకు వచ్చాయి, టైం లేదు, త్వరగా వచ్చేయ్. మిత్రుడా సోదరుడా, పత్తులు త్వరగా వచ్చేయ్. నువ్వు అక్కడ ఉండగా ఒక హోల్డర్ నిన్ను హిట్ చేసిందంటే మీరు తర్వాత ఎప్పటికీ రాలేరు మిత్రమా. నేను మోటును వదిలిపెట్టి రాలేను. మోటు త్వరగా బయటికి వచ్చేయ్. చాలా పెద్ద పెద్ద బోల్డర్స్ వాల్కెనో నుంచి మన వైపుకే వస్తున్నాయి. మోటు వినిపిస్తోందా? మోటు త్వరగా రా. రా తల్లి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. బతులు లాగు. త్వరగా ఎక్కు. శభాష్, లాగు లాగు. మోటు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఏ క్షణమైనా బోల్డర్ హిట్ చేయొచ్చు. అంకుల్ నన్ను కాపాడండి. ఐడియా. డాక్టర్ జట్కా రిమోట్ సాయంతో కారును గాల్లోకి లేపు. మోటు త్వరగా నా చెయ్యి పట్టుకో. పట్టుకో. Yes, పట్టుకున్నాను. బతులు లాగు. డాక్టర్ జట్కా. అయ్యమ్మా. మోటు పతులు పాపని కాపాడారు. మోటు పతులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. ఈ మరి సారీ వి లెఫ్ట్ యు అలోన్. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా వదిలిపెట్టను నా బంగారు తల్లి. మోటు పతులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పారుటో. ఈ పాప నా కూతురు హిమారి. మోటుపతులు గారు చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి మరీ నా కూతుర్ని కాపాడారు. అయినా మిస్టర్ హరుటు, మీరు ఊరికి ఇంత దూరంగా ఎందుకుంటున్నారు? అయినా ఇలాంటి బాల్కనీకి దగ్గరగా ఉండడం మీకు మీ ఫ్యామిలీకి అంత మంచిది కాదు. చూడండి, దీనికి దరిదాపుల్లో ఎవరూ ఉండకూడదు. నిజానికి నాకు టోక్యోలో మార్షల్ ఆర్ట్స్ టీచింగ్ అకాడమీ ఉంది, కానీ దాన్ని కంగ్ఫూ బ్రదర్స్ కబ్జా చేశారు. వాళ్ళు జపాన్ లో ఉండే ప్రతి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని కబ్జా చేస్తున్నారు. వాళ్ళ స్కూల్లే నడవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్డ్ కంగ్ఫూ నేర్పించాలనుకుంటున్నారు. బయట ఉండే ప్రతి కంగ్ఫూ టీచర్ పవర్స్ అన్నింటినీ వాళ్ళు వశపరుచుకుంటున్నారు. లగాయత్తు, అది ఎలా సాధ్యం? నాలో ఉండే టీచింగ్ పవర్ ని, టెక్నిక్స్ ని కూడా వాళ్ళు వశపరుచుకున్నారు. ఏ టెక్నిక్ ని డెవలప్ చేశారో అర్థం కావడం లేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి గుండ్రంగా వేగంగా తిరిగారు. అలా తిరుగుతూనే నాలో ఉండే పవర్స్ అన్నింటినీ లాక్కున్నారు. నాతో రండి. ఏం చేసైనా సరే తిరిగి మీ స్కూల్ ని మీకు ఇప్పిస్తాను. ఇదే నా మాట. మీరు మళ్ళీ స్కూల్ ని నడుపుతారు. ఓకే, పదండి. వద్దు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అరే, మీకు అర్థం కావట్లేదు. మేం కూడా చాలా ప్రమాదకరమైన వాళ్ళం.
ఏంటిది? ఎవరింత దారుణంగా కొట్టింది? ఎవరో ముందుకు రండి. మిస్టర్ హరూటో, ఏంటి ఎలా వచ్చావు? ఏవైనా కావాలా? మర్యాదగా హరూటో గారి స్కూల్ ని హరూటో గారికి తిరిగిచ్చేయి. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా స్కూల్ ని వదిలి వెళ్ళిపో. వెళ్ళకపోతే నిన్ను చితగ్గొడతాను. ఉతికి ఆరేస్తాను. ఉతకడం మొదలు పెడితే డ్రై క్లీనింగ్ షాప్ లోలా కాదు, చాకలి బండకే చాకిరేవు పెడతాను. చాలా బాగా మాట్లాడుతున్నావు. 1 నుంచి మొదలు పెట్టు. ఒక్క నిమిషం మీ లెక్కలు తర్వాత చూసుకోండి. ముందు నేను ఫోటో తీస్తాను, తర్వాత అవకాశం ఉంటుందో ఉండదు. పక్కకి తప్పుకో ఫోటోగ్రాఫర్. ఫోటోలు దిగే ఇంట్రెస్ట్ మాకు లేదు. మోటు, లెక్క మొదలు పెట్టు. మోటో కాదు, నేనే లెక్క మొదలు పెడతాను. 1 2 3. నేను వదిలిపెట్టను. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పటికైనా ఒక ఫోటో తీసుకొని ఇవ్వండి. ఇక మళ్ళీ మీకు ఫోటో తీసే అవకాశం రాదు. అటు చూడండి, ఇక్కడున్న ఈ లెజెండ్ అందరి ఫోటోలు నేనే తీసినవే. పూనా ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ ని. ఒరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇక వెళ్ళు. మోటుపత్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పించిన ఈ స్కూల్ ఎంతో కాలం నా దగ్గర ఉండదు. కంగ్ఫూ బ్రదర్స్ మళ్ళీ వస్తారు. సరే, మీరిక బయలుదేరండి. ఇక్కడుంటే ప్రమాదం. మిస్టర్ హరూటో, వై ఫియర్? వెంచింగమ్ ఇస్ హియర్. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వస్తే మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. మేము రెక్కలు కట్టుకుని వాలిపోతాం. థ్యాంక్ యూ మోటు అంకుల్, మీరు చాలా మంచివారు. అరే, ఇక్కడ లిఫ్ట్ ఎక్కడుంది? మనం వెళ్లాల్సింది 150వ ఫ్లోర్. హలో బ్రదరు, ఈ బిల్డింగ్ లో లిఫ్ట్లు గిఫ్ట్లు ఉండవు. మెట్లెక్కే పైకి వెళ్ళాలి. లాకాయత్తు 150వ ఫ్లోరుకా? అరే, నా 20 ఏళ్ల అనుభవంలో అన్ని మెట్లు ఎప్పుడూ ఎక్కలేదు. అయ్యో మోటు, మనకి ఇంకా టైం ఉంది. తిరిగి వెళ్ళిపోదాం. అదంతా అడ్డం తిరిగింది. 150వ ఫ్లోర్ కి వెళ్ళాలంట. అన్ని మెట్లు ఎలా ఎక్కుతాం మిత్రమా? తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టాక రోకటి పోటుకి భయపడ్డం దేనికి? గుర్తు తెచ్చుకోండి. ఇలాగే ఒకసారి ఒక దుర్మార్గుడితో పోరాడడానికి ఎన్నో మెట్లు ఎక్కి దిగాం. గుర్తు చేసుకోండి. ఇది నమ్మలేకపోతున్నాను. అరే, ఏం జరిగింది పత్తులు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సరిగ్గా చదువు. అక్కడ ఏం రాసిందో చదువు. 150వ అంతస్తు ఇంకా 100 అంతస్తుల పైన ఉంది. ఇప్పుడు మీరు 50వ అంతస్తు చేరుకున్నారు. అయ్యబ్బా, ఎంతో కష్టపడి మనం 50th ఫ్లోర్ చేరుకున్నాం. ఓన్లీ 50వ అంతస్తు.
దిగులు పడకండి పదండి వెళ్దాం. ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. అయ్యమ్మా అరే ఇంతకీ పెద్దన్న ఏడి? ఎక్కడా కనపడడం లేదు. బహుశా డాక్టర్ జట్కా కిందే ఆగిపోలేదు కదా. మనం ఈ బ్యాగులన్నీ ఇక్కడే వదిలేద్దాం. అప్పుడు పైకి వెళ్లే కష్టం కాస్త తగ్గుతుంది. పదండి. మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరితో మాట్లాడి వచ్చారు? మాస్టర్ని కలవాలంటే కింద నుండి ఫోన్ చేయాలి. ఏంటి ఆయన కిందే ఉన్నారా? ఓహో, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. డాక్టర్ జట్కా మీరిక్కడికి ఎప్పుడు చేరుకున్నారు? చాలా ఫ్రెష్ గా కూడా కనిపిస్తున్నారు. ఏ పత్తులు మిత్రుడా, నా సోదరుడా, మీ ఒక్కొక్కరి బ్యాగులోనూ ఒక ఫ్లయింగ్ హెల్మెట్ ఉంది. ఆ ఫ్లయింగ్ హెల్మెట్ తోనే నేను ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను మిత్రమా. అరే ఫ్లయింగ్ హెల్మెట్ ఉందన్న మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మేము ఎంత కష్టపడి మెట్లకి వచ్చాం, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మోటు మిత్రుడా, సోదరుడా, నేను నిజంగా అడావిడిలో మర్చిపోయాను, నన్ను నమ్ము. పద, ఇప్పుడు కిందకి పద త్వరగా. మీ ఇద్దరు దిగండి. ఇక్కడి నుంచి నేను ఒక్కడు కూడా కాదలేను. పైకి వెళ్ళిన వాళ్ళు కిందకి ఎందుకు వచ్చారు? ఒకసారి పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాకూడదు. మాస్టర్ని కలవాలంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? మాస్టర్ పైనే ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని కిందకెందుకు పంపించారు? ఆయన పేరు సమూరాయ్. ఆయన చెప్పేది అర్థం చేసుకోండి. మీరు మాస్టర్ ని కలవాలంటే ముందుగానే కింద నుంచి ఇన్ఫార్మ్ చేయాలి అన్నారు. మాస్టర్ కింద ఉన్నారని మీరు భ్రమపడ్డారు. అరే పెద్దన్నయ్య, నువ్వు చెప్పాలనుకున్నది మాతో మెల్లగా చెప్పుంటే నీ సొమ్మేం పోయేది. పతులు మళ్ళీ పైకి వెళ్ళాలి పద. అరే మోటు, నేను ఆల్రెడీ మెట్లు ఎక్కడ మొదలు పెట్టానో నువ్వే మొదలు పెట్టలేదు. నేను 2-3 రోజుల్లో పై అంతస్తుకు చేరుకుంటాను. సామురాయ్ అన్నయ్య, దయచేసి నోరు తెరవకు, ఏం చెప్పకు. దయచేసి మాస్టర్ ఎక్కడున్నారో పిలిపించు ప్లీజ్. క్రై మాస్టర్. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీ లక్ష్యం చాలా గొప్పది. అందుకనే నేను కంగ్ఫూలో మీకు అన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను. అలాంటి టెక్నిక్స్ ఈ రోజు వరకు ఎవరికి నేర్పలేదు. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా మీలో ఎవరో ఇద్దరు మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలి. కంగ్ఫూ బ్రదర్స్ ఒకరు ముందు నుంచి ఒకరు వెనక నుంచి దాడి చేస్తారు. కాబట్టి బ్యాక్ కవర్ అనేది చాలా ముఖ్యం. అయ్యమ్మా, అయితే అవేవో మోటు పతులునే నేర్చుకోనివ్వండి. ఎందుకంటే మోటు పతులుల జోడి ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ అవ్వదు. ఇక రెండవ అతి పెద్దదైన ముఖ్య విషయం, ఇక్కడేది ఉచితం కాదు, అర్థమైందా? ఏది ఫ్రీగా రాదు, డబ్బులు ఇవ్వాల్సిందే. రోజుకి 5000 yen. 5000 yen?
అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్. అరే 140 అంతస్తులు ఎక్కువ వచ్చిన తరువాత పని చేసే ధైర్యం ఎవరికుంటుంది? 140 కాదు, 150. మీరు వినేశారా? హే, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రతిరోజు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మిత్రమా? పని చేయండి, పని చేసే వాళ్ళకి బోరడంత పని దొరుకుతుంది. మాస్టర్, మేము పని చేస్తాం. రేపటి నుంచి మోటు పతులు ట్రైనింగ్ మొదలు పెడతారు. అరే మేము మోటు పతుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఒక రూమ్ అద్దె 5000 అర్థమైందా? త్వరగా పదండి, రూమ్ చూపిస్తాను. ఫ్రెష్ అప్ అయి పని వెతుక్కోవాలి. రూమ్ చూడ్డానికి రమ్మంటున్నాడు, వెళ్ళండి. ఇదిగో ఇదే మీ రూము. పూర్తిగా అలసిపోయాను. కనీసం 3-4 రోజుల పాటు నిద్రపోవాల్సిందే. రేపు పొద్దున 4 గంటలకు క్లాస్ మొదలవుతుంది. మీరు తిని అద్దె కట్టడానికి డబ్బు సంపాదించాలి, పని వెతుక్కోవాలి. పొద్దున 4 గంటలు. ఓకే అర్థమయ్యింది. రేపు ఉదయం సరిగ్గా 4 గంటలకి. అరే సామురాయ్ అన్నయ్య, నీకు మెల్లగా మాట్లాడడం చేత కదా? అతను మెల్లిగా మాట్లాడుతున్నాడు, అంతకన్నా మెల్లిగా మాట్లాడడం అతనికి రాదు, చిన్నప్పటి నుంచి అంతే. లాగాయత్తో బాత్రూమ్ దగ్గర ఏం రాసిందో అందరూ చూడండి. 10 Nలు అందులో వేస్తేనే డోర్ తెరుచుకుంటుంది. ఇది దారుణం. అయ్యమ్మా, టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా డబ్బులా? ఈ మాస్టర్ పెద్ద లోభిలా ఉన్నాడు. చూస్తుంటే డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ ఉన్నాడు. డబ్బు పిచ్చి కాదు, బిజినెస్ మైండెడ్. దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్. ఇది కూడా విన్నారా? నెక్స్ట్ మోటు ఆగు, మోటు ఆగు. కళ్ళు కనిపించడా? పెద్దన్నయ్య, ఏంటి భోజనం ఇంతేనా? ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది. కడుపు నిండా తినండి. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. లాగాయత్తు, ఎంతకంటే ఎక్కువ తిండి తినడం నిషిద్ధమా? వీళ్ళు మనల్ని ఆకలితో చంపేలా ఉన్నారు. 5000 ఎన్నెలు మాత్రం దుర్మార్గంగా తీసుకుంటున్నారు, కానీ భోజనం మాత్రం ఇంతే పెడుతున్నారు. ఓ గ్లాసు నీళ్లు తీసుకొచ్చి నా చేత తాగించండి. ఇప్పుడే తీసుకొస్తాం మాస్టర్, ఇప్పుడే తీసుకొస్తాం. అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. మాస్టర్, డైనింగ్ హాల్లో బోల్డ్ అన్ని నీళ్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొస్తాను. వద్దు, నీరు అలా పొంగుతూనే ఉండాలి, అది ట్రైనింగ్ లో ఒక భాగం. ఒక్క గ్లాసే కదా, ఒక్కసారే గ్లాస్ నిండిపోతుంది. సరే, ఓకే. నువ్వు అనుకున్నంత సులభం కాదు. మళ్ళీ వినేశారా? ఒక్కసారి గ్లాస్ నిండదు. ఇదిగో, ఈ చెంచాతో నీళ్లు తీసుకురావాలి. ఈ చెంచాలు మీ నోటితో పట్టుకోవాలి. వెళ్ళండి. అరే పతులు, ఎందుకు ఏడుస్తున్నావు? రెప్ప మూసి తెరిచేలోగా కిందకి వెళ్ళిపోతాం. నేను ఏడుస్తున్నది అందుకు కాదు, మళ్ళీ మనం పైకి రావాలి కదా. పైగా నోట్లో చెంచా పెట్టుకుని అందులో నీళ్లు తీసుకురావాలి. అరే పతులు, ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. కమాన్, మోటు పతుల జోడి ఎంత కష్టమైన పనైనా చేసేస్తుంది. పదం, ఇద్దరం కలిసి వెళ్దాం. పతులు, జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్త, నీళ్లు వలిగిపోతే మనం మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ బాబు, వేడి వేడి మోమోస్ కొనుక్కొని తినండి.
నేను కొబ్బరి బొండాలు కొట్టు పెడతాను. మీరేం వ్యాపారం చేస్తారో మీరే ఆలోచించండి. యా! ఓ మిత్రుడా, సోదరుడా, ఈ రిక్షా ఎక్కడ దొరుకుతుంది? మాకు కూడా పని కావాలి. మేము ఈ రిక్షాని నడపగలం మిత్రమా. అదిగో ఎదురుగా రిక్షాలు ఉన్నాయి కదా, ఒక్కోతోని బాడుగా ఒక ఎన్ వెళ్ళి తీసుకోండి. రోజంతా కష్టపడితే బోర్డు సంపాదన. లగాయత్తు ఆ రిక్షా అద్దె ఒక ఎన్నట. పద డాక్టర్ జక్క, చింగం గారు కొబ్బరికాయల కొట్టు తెరిచేలోగా మనం వెళ్ళి 1-2 సవారీలు తీసుకువెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. పద. అయ్యో! కొబ్బరి బొండాల కొట్టు ఓపెన్ అయింది. నేను కొబ్బరి బొండాల షాప్ ఓపెన్ చేస్తున్నాను. యా! రండి రండి రండి, కొబ్బరి బొండాలు తాగండి. ఆరోగ్యం పెంచుకోండి. ఆల్ ద బెస్ట్ డాక్టర్ జట్కా. సాయంత్రం కలుద్దాం. ఒక్క నిమిషం ఉండండి, ఎలా నడపాలో నేను చూపిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.